మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాలి. ప్రతి విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడాలి. అనవసరమైనటువంటి విషయాల్లో మాత్రం తలదూర్చకూడదు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మీరే ఇంకొకరికి సహాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఈ వారం కనపడుతోంది. శారీరకమైనటువంటి ఒక రకమైనటువంటి శారీరకమైనటువంటి ఉష్ణబాధ కానీ శారీరకమైన ఇబ్బంది కానీ ఏర్పడే అవకాశం ఉంది. కాస్త మాటలు వాటిగా వేడిగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీ యొక్క మాటల ద్వారా కానీ మీ యొక్క చేష్టల ద్వారా కానీ ఎదుటివారి యొక్క మనస్సుకు ఒక విధమైనటువంటి గాయపడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి సంబంధాల విషయాలలో అనవసరమైనటువంటి మీలో మీకే చిన్న చిన్న అపోహలు ఏర్పడి చిలికి గాలివానలాగా వాతావరణాన్ని సృష్టించుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక విద్యాపరంగా కానీ లేదా ఏదైనా ఒక విశేషమైనటువంటి విషయాల కోసం కానీ ఆర్థికంగా కొంత ధనాన్ని మీరు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ వారం కనబడుతుంది. అయితే మనస్సు మాత్రం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. నూతన అవకాశాలు విద్యల కోసం కానీ ఉద్యోగ విషయాల్లో కానీ నూతన అవకాశాలు మీకు లభించేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ముఖ్యంగా వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా అనవసరమైనటువంటి నిర్లక్ష్యము రకమైనటువంటి అజాగ్రత్త పనికిరాదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. నూతన వస్తువులు కొనుగోలు చేయడంలో కాస్త ధనాన్ని వెచ్చించే అవకాశం ఈ వారం కనపడుతోంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని ప్రతినిత్యము చక్కగా పారాయణం చేయండి. అంగారక శనేశ్వర ధ్యాన శ్లోకాలని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూల ఫలితాలు మీరు పొందండి.